ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. విద్యా వాలంటీర్ పోస్టులు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి 2 లక్షల చొప్పున వసూలు చేసిన వ్యక్తి వారిని వివిధ పాఠశాలల్లో పనిచేయడానికి పంపించినట్లు బాధితులు చెబుతున్నారు. 6 నెలల పాటు విధులు నిర్వహించినప్పటికీ ₹1 జీతం కూడా అందలేదని ఆరోపిస్తున్నారు. డీఈఓ అనుమతి ఉంటేనే పాఠశాలలోకి అనుమతిస్తామని హెడ్ మాస్టర్లు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. డబ్బులు తీసుకున్న వ్యక్తిని ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. ఉద్యోగాల పేరుతో మరోసారి మోసపోయినటువంటి యువకులైతే మాత్రం ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఏమిటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎందుకు వచ్చారు ఎస్పీ ఆఫీస్? 1 year బ్యాక్ ఇలా విద్యాంజలి 2.2 అని చెప్పేసి జాబ్లు ఇప్పిస్తామని చెప్పి వొకేషనల్ వాలంటీర్ కింద 2 years బ్యాక్ 1 year బ్యాక్ 2 lakhs దాకా పర్ పర్సన్ 2 lakhs దాకా కట్టించుకున్నారు. స్కూల్ అంతా మాట్లాడారు. డిఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేయించాం, అంతా అయిపోయింది అన్నారు. స్కూల్లో జాయిన్ అయ్యాము. 4 months అయ్యేపాటికి ప్రతి నెల శాలరీ నెక్స్ట్ మంత్ వేస్తాం అని చెప్పి చెప్తానే ఉన్నారు, కానీ ఏ మంత్ వేయలేదు. తర్వాత దసరా హాలిడేస్ వచ్చేసినాయి. ఆ దసరా హాలిడేస్ తర్వాత ఈ 4 months కలిపి వేసేస్తాము, మీకు ఇబ్బంది ఏం లేదు అది ఇది అని అన్నారు. తర్వాత దసరా హాలిడేస్ తర్వాత మేము స్కూల్కి వెళ్ళేపాటికి మీ డిఓ లెటర్ తీసుకొని రమ్మన్నారు. హెచ్ఎంసీ డిఓ గారి దగ్గరికి వస్తే మాకేం పైనుంచి ఇంటిమేషన్ రాలేదు అది ఇదని చెప్పి అనేపాటికి స్కూల్కి వెళ్ళటం అనేది ఆగిపోయాం. నెక్స్ట్ 10 days ఆగండి, ఈ 2 weeks ఆగండి, అయిపోయింది పని అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు స్కూల్కి అది ఇదని అన్నారు. తర్వాత మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ వచ్చేసినాయి. ఇంకా తర్వాత 10th పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేసి ఇంక వరుస పెట్టి ఏదో ఒకటి వస్తూ ఉంది. ఇంక మేము పోస్ట్ పోన్ అవుతానే ఉన్నాం. ఇంకా సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ జూన్ నుంచి ఫ్రెష్గా వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు పరిష్కారం అనేది లేదు దానికి. నువ్వు చెప్పు, మీరు డబ్బులు ఇచ్చామని చెబుతున్నారు, 2 lakhs ఇచ్చామని చెబుతున్నారు. ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? శ్రీనివాస్ అని అండ్రపల్లి శివ అని వాళ్ళిద్దరికి మనీ ఇచ్చాను 2 lakhs కాడికి మనిషికి. మేము మొత్తం 14 members దాకా కట్టాము. ఇట్లా మెంబర్స్ అంటే ఎక్కడ వాళ్ళు? మీరు గోరంట్ల వాళ్ళు. మొత్తం చిన్న టౌన్, చిన్న పల్లెటూరు కదా గోరంట్ల. ఇద్దరు చెప్పారు, ఇద్దరు మామూలుగా గోరంట్ల వాళ్ళు ఇద్దరు చెప్పి విజయవాడని తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్లారు మమ్మల్ని. సుధాకర్ వెంకట్రావు వీళ్ళిద్దరు మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఫస్ట్ మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారా? ఇచ్చారు సార్. ఇచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు వెళ్ళిపోవచ్చు స్కూల్కి అన్నారు. సరే అని కొన్నాళ్ళు అయిన తర్వాత వెళ్తే మేము స్కూల్లో యథావిధిగా మామూలుగా తీసుకున్న కొన్ని నెలలకి స్కూల్లో వాళ్ళు మీది డిఓ లెటర్ రాలేదు, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. సరే 3-4 months దాకా ఇంటి దగ్గర ఉండి ఆయన ఫోన్ చేసి కాంటాక్ట్ అడిగితే ఇదిగో చేస్తున్నాం. ఎవరికి ఫోన్ చేశారు? శ్రీనివాస్ సార్ గారు. శ్రీనివాసరావు ఎవరు? ఇక్కడ మా మనీ కట్టించుకున్నాను. ఆయన మనీ ఎంత కట్టించుకున్నారు? పర్సనల్గా వచ్చి 2 lakhs దాకా కట్టించుకున్నారు. అతను ఫోన్ చేసి ఏం చెప్పాడు? ఫోన్ చేసి మేము చేస్తున్నాం అదే పనిలో ఉన్నామని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏంటంటే ఒక శాలరీస్ అడుగుతుంటే అదిగా ఇదిగా అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటున్నాడు, కానీ దానికి పూర్తిగా పరిష్కారం చెప్పట్లేదు. ఇప్పుడు ఆ శ్రీనివాసరావుకి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడా మీతో? ఇప్పుడైతే అసలు ఫోన్ నెంబరే కలవట్లేదు సార్. ఫోన్ నెంబర్ కలవట్లేదు, గ్రూప్లో కూడా టచ్లో లేడు ఆయన. మీరు గతంలో ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా? ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు? ఫస్ట్ టైం సార్. ఎంతమంది వచ్చారు? దాదాపు మేము 7 వచ్చాము. వాళ్ళ పేరెంట్స్తో కలిపి మొత్తం 8 మంది దాకా 9 మంది దాకా వచ్చాము. అంటే ఏదైతే వీళ్ళకైతే మాత్రం విద్యా వాలంటీర్ల పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు వచ్చేసినట్టే వీళ్ళని అయితే నమ్మించడం జరిగింది. అదేవిధంగా కూడా ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 2 lakhs ఇచ్చారని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మళ్ళీ వీళ్ళకి డిఈఓ అయితే మాత్రం వీళ్ళని లెటర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో డిఈఓ అయితే లెటర్ ఇవ్వకపోవడంతో వీళ్ళని అయితే ఆపడం జరిగింది. ఎవరైతే డబ్బులు కట్టించుకున్నటువంటి శ్రీనివాస్ ఉన్నారో అతనికి ఫోన్ చేసినప్పటికీ అతనైతే మాత్రం రెస్పాండ్ కావట్లేదు, తాము మోసపోయామని గ్రహించామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్ గుంటూరు నుంచి.